హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన 3 వారాలకే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫ్యామిలీ వీక్ ఎప్పుడు పెడతారు, మా కుటుంబం నుంచి ఎవరు వస్తారు, మా అమ్మ వస్తుందని ఒకరు, మా చెల్లెలు వస్తుందని ఒకరు, మా కూతురు వస్తుందని మరొకరు, ఇలా అందరూ కూడా ఫ్యామిలీ వీక్పై ఎన్నో కలలు కంటూ వస్తున్నారు. ఆ కలలను నిజం చేస్తూ బిగ్ బాస్ ఈ వారం ఫ్యామిలీ వీక్గా నడిపించబోతున్నట్టుగా హింట్ ఇచ్చేసి ఫ్యామిలీస్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావడం అయితే ప్రారంభించాడు. ఇక ముందుగా బిగ్ బాస్ హౌస్లో స్టార్ కంటెస్టెంట్గా ఈ సీజన్ టైటిల్ వేటలో దూసుకుపోతున్నటువంటి తనూజ కోసం వారి కుటుంబ సభ్యులైతే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనూజ అక్క అయినటువంటి అనూజ, అలాగే అనూజ కూతురు ఇద్దరూ కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో తనూజ ఒక్కసారిగా ఉబ్బి తబ్బిబ్బై కన్నీళ్లు పెట్టుకొని వారితో ఎమోషనల్ బాండింగ్ గురించి, అలాగే వాళ్ళ చెల్లెలి పెళ్లి గురించి మాట్లాడి వివరాలన్నీ తెలుసుకున్నది. ముందుగా వాళ్ళ అక్కని బయటపెట్టి బిగ్ బాస్ అక్క కూతురిని కన్ఫెషన్ రూమ్లో వదిలేసి తనూజని కన్ఫెషన్ రూమ్లోకి పిలవడం అయితే జరిగింది. అక్కడ పాపను చూసిన తనూజ ఎత్తుకొని ఆమెను ముద్దులాడుతూ ఏడుస్తూ ఎమోషనల్ అయ్యి అమ్మ ఎదురా కన్నా అడిగితే బయట ఉంది అంటూ చెప్పింది ఆ పాప. ఆ తర్వాత వచ్చి నా కూతురు, అందరూ చూడండి మా అక్క కూతురు అంటూ మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ కూడా పరిచయం చేస్తే సంజన, రీతు అందరూ కూడా పాపను ఎత్తుకొని ముద్దులాడుతున్నారు. ఇక ఆ తర్వాత అమ్మని పిలవరా బుజ్జి అంటే అమ్మ అమ్మ అంటూ ఆ పాప ముద్దు మాటలతో చాలా క్యూట్గా అయితే పిలుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత వాళ్ళ అక్క కూడా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి అందరితో మాట్లాడటం అయితే జరిగింది. ముఖ్యంగా తనూజతో మాట్లాడుతూ ఈ కొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఎవరితో నీకు గొడవలు వద్దు, ఇన్ని రోజులు ఎలా ఉన్నావో అలాగే ఉండు, అలాగే ఎవరు నాకు సపోర్ట్ చేయలేదనే మాట కూడా నీ నోటి వెంట ఇక రాకూడదు, నీకు ఎలా అనిపిస్తే అలాగా ఈ కొద్ది రోజుల పాటు ఎవరిని ఏమీ అనకుండా నీ గేమ్ ఏదో నువ్వు ఆడు, ఎవరికైనా సపోర్ట్ చేయాలి అనిపిస్తే సపోర్ట్ చేయి అంతే, ఇక దాన్ని మించి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు అనుకున్న పని కరెక్ట్గా అవుతుందిలే అంటూ హింట్ అయితే ఇచ్చేసింది. నువ్వే విన్నర్ అన్నట్టుగా మరోసారి. సో ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.